అందరికీ నమస్కారం. తెలుగు సినిమా ప్రేక్షకులకి, తెలుగు ఫిల్మ్ లవర్స్కి, అందరు హీరో ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. తెర ముందు మేము మాకు ఎలాగో గుర్తింపు వస్తుంది. తెర వెనుక కెమెరా, బిహైండ్ ద కెమెరా చాలామంది పనిచేశారు ఈ సినిమాకి. ప్రతి టెక్నీషియన్, ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ మీద చాలామంది పనిచేశారు. వాళ్ళకు వచ్చిన గుర్తింపు మామూలు కాదు. సో దిస్ ఫిల్మ్ ఇస్ ఎ కంప్లీట్ ఫిల్మ్. యాక్టర్ పర్ఫార్మెన్సెస్, అలాగే కెమెరా వెనకాల ఉన్న అందరి జనాలకి వాళ్ళకి కావాల్సిన గుర్తింపు వచ్చింది. సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ టు మై ఆర్ టు ఆర్ విరూపాక్ష టీమ్స్ ఆర్మీ. విరూపాక్షుడు ఆర్మీ కోసం పరిచయం చేస్తున్నాను మీకు. సో దయచేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి, అలాగే ఈ సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేకపోయారు అండ్ అలాగే ఆ సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు. సో ఫర్ దెమ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు దెమ్. సో ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. మీ ఇంట్లో సారీ. సో దయచేసి. సో ఫస్ట్ మా స్మోక్ రాజా. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? సూపర్. ఇదే వెయిటింగ్ లేపారు. పూర్తిగా చెప్పరా, నీ మనసు మాట చెప్పరా. నా పేరు రాజా, విరూపాక్ష డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆర్ట్ డిపార్ట్మెంట్ నేను అనిలని కలిసి చూసుకున్నాను. అంటే స్మోక్ ఎలా కంట్రోల్ చేసావు నువ్వు? మొత్తం సెట్లో స్మోక్ అని ఉంది. ఆ కేవ్ సెట్లో స్మోక్ ఎలా మెయింటైన్ చేసావు? క్లైమాక్స్లో నువ్వు స్మోక్ ఎలా మెయింటైన్ చేస్తూ వచ్చావు చెప్పా. పరిగెత్తడే అన్నాక అందులో నీకు ఇదంతా కాదు కానీ మన ఫైట్ సీక్వెన్స్ అప్పుడు, అదే ఆ క్రౌడ్ వచ్చినప్పుడు అసలు నీకు ఎలా ఉంది? అసలు పరిగెడుతూనే ఉన్నావు కదా. అవునన్నా, అసలు చాలా హెక్టిక్గా ఉంది కదా. హెక్టిక్ అన్నా ఒక్కొక్కసారి స్మోక్ మిషన్లో 1-2 పని చేయు, 4 2 పని చేయు. స్మోక్ ఒకదానికి వస్తుంటుంది, పెట్రోల్ డీజిల్ అదే టైంలో అయిపోద్ది, షార్ట్ అప్పుడు. సో మరి కేవ్ సెట్లో స్మోక్ ఎలా మెయింటైన్ చేసారా? అది క్లోజ్డ్ కదన్న, దాంట్లో ఉండిపోయింది. అందుకోసం మాకు ఊపిరాడలేదు. కథ విన్నప్పుడు నీ థాట్స్ ఏంటి? ఇది ఎలా అనిపించింది? కథ విన్నప్పుడే ఇది వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అన్న మంది. నిజంగా వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్. అందరం నమ్మేసాం, అందరం నమ్మేసి అలాగే ఉండిపోయాం. సాయి. Hi sir, this is Ashwant Sai. I am from Virupaksha Direction Department. I handle costumes and few departments in the post-production. మామూలు కాదు అసలు, ఎర్రకొట్టేస్తావు ఇంట్రో అయితే నేను చెప్పనివ్వకుండా. సరే, లాస్ట్ ఒక 1 month నుంచి నువ్వు పడుకోలేదంట, నిద్ర పట్టలేదంట, బికాస్ యూ హ్యాడ్ ఇమ్మెన్స్ వర్క్. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే నిద్ర పట్టకపోవడం కాదు సార్, వర్క్ అంతే ఉంది బేసిక్గా. నేనే కాదు, డిపార్ట్మెంట్లో ఎవరు నిద్రపోలేదు. సో నేను అన్నపూర్ణ స్టూడియోలో ఉండిపోవటం వల్ల అలా అయిపోయింది అంతే. ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజ్ నీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? నాకు ఇంకా సక్సెస్ వచ్చిందని తెలియడానికి చాలా టైం పట్టింది సార్. ఎందుకు నిద్రపోయావా? నిజంగా నిద్రపోయాను సార్. వెరీ గుడ్, దట్స్ ఎ బిగ్గెస్ట్ సక్సెస్. అయినా నా పేరు అనిల్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ప్రాప్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ చూసుకున్నాను నేను. సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నేను మంచి టీంతో వర్క్ చేశాను అండ్ మంచి డైరెక్టర్, అండ్ ఎస్పెషల్లీ లొకేషన్లో చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. సో వాటిని గోగు సార్ పాయింట్అవుట్ చేయకుండా ఫుల్ సపోర్ట్ చేశాడు మాకు. థ్యాంక్ యూ సో మచ్ గోగు సార్. అండ్ డైరెక్టర్ గారు కూడా. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మంచి టీంలో మంచి సినిమాకి వర్క్ చేశాను. అంటే నేను రేపు డైరెక్షన్ చేసుకోవడానికి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుంది ఫర్ షూర్. సో నాగార్జున, సో హౌ ఇస్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ ఏంటంటే ఈ సినిమాతో జర్నీ నాది 2018 May, 5 years బ్యాక్ స్టార్ట్ అయింది ఈ సినిమాతో జర్నీ నాది. నేను యాక్చువల్లీ స్క్రిప్ట్ అసిస్టెంట్గా ట్రావెల్ అయ్యాను. యాక్చువల్లీ కార్తిక్ గారితో ఫస్ట్ స్క్రిప్ట్ డిస్కషన్లో పాల్గొనడం, సుకుమార్ గారి డిస్కషన్స్ అవన్నీ రాయటం, ఇలాంటి వర్క్తో స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. అలా స్క్రిప్ట్తో ట్రావెల్ అవుతూ వచ్చాను. ఇక్కడ దీనికి వచ్చేసరికి యాక్చువల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసే స్క్రిప్ట్, అదే సీన్ పేపర్ ఫాలో అవటం, లొకేషన్లో ఇంకోటి క్యాస్టింగ్ కూడా సాయితో కలిసి కాస్టింగ్, ఇద్దరు సాయి నేను ఈ సినిమా క్యాస్టింగ్ కూడా చూసుకున్నాం. ఆర్టిస్ట్కి వెళ్ళి సీన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయటం, అంటే సీన్ పేపర్ ఫాలో అయ్యాన్ని లొకేషన్లో, ఆన్ లొకేషన్లో డైలాగ్ అంతా కరెక్ట్గా వస్తుందా లేదా అని సీన్ పేపర్ ఫాలో అయ్యాన్ని. జూనియర్స్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయటం, మన కంపెనీ ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయటం, కొంతమంది మెయిన్ ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇలా జరిగేదనమాట. ఇలా జరిగిన తర్వాత ఆఫ్టర్ షూట్ పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసరికి
డబ్బింగ్ నాకు చాలా హ్యాపీ ఇచ్చిన వర్క్ అనమాట డబ్బింగ్ చూసుకోవటం అనేది. శివతో కలిసి శివ నాకు ఇద్దరం కలిసి చూసుకున్నాం డబ్బింగ్. వెరీ నైస్. రఘు అందగాడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను సాయిని. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? నువ్వు ఏం చేసావు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో? లైక్ వాట్ డిడ్ యూ ఫీల్? నా పేరు రఘురామ్ సార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను ఫస్ట్ స్టోరీ బోర్డ్ చూసుకున్నాను సార్. ప్రీ ప్రొడక్షన్లో షూటింగ్ అప్పుడు ఎడిటర్ బోర్డ్ చూశాను. పోస్ట్ ప్రొడక్షన్లో సీజీ ఫాలో అప్ చేశాను సార్. సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే లైక్ ఆన్ సెట్లో ఎలా ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఎలా ఉంది? మొత్తం సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ ఫీలింగ్ చూసి జనాలు చూసి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సో వాట్ డి యూ ఫీల్? సినిమా రెస్పాన్స్ ఎలా అయితే ఉందో నా హోల్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే టెరిఫిక్గా ఉంది సార్. వర్కింగ్ విత్ ద డైరెక్టర్. నేను ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడే ఒక మంచి సినిమాకి పనిచేయాలి, ఒక మంచి డైరెక్టర్ దగ్గర పనిచేయాలని కోరుకుండేది. ఆ రెండు ఈ సినిమాతో తీరిందని నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్, సూపర్. సో హరీష్, సో నువ్వు ఈ సినిమాలోకి ఎలా వచ్చావు, ఏం చేసావు? యూ టెల్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద హోల్ ఫిలిం. సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో, సినిమా షూటింగ్ టైంలో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, వాట్ ఈస్ యువర్ థాట్స్? బేసికలీ అంటే మీన్ సుకుమార్ రైటింగ్స్ నుంచి అశోక్ కానీ మా అన్నయ్య హీ యూస్ టు రిఫర్ దిస్ ఫిలిం. అంటే కార్తిక్ అన్నయ్యకి చెప్పేసి వర్క్ చేస్తాడు ఫస్ట్ చూడు అంటే జస్ట్ అలాగా నేను ఈ ఫిలిం రికమెండేషన్ క్యాండిడేట్ సేమ్ పిచ్ రా. నేను కూడా అదే బాబతి డోంట్ వరీ. అంటే వచ్చాను అంటే జాయినింగ్కి ఒక రూట్ దొరికింది, సో దట్ నేను ఆ రూట్ ఫాలో అయ్యాను అంతే. తప్పలేదులే, నేను జస్ట్ జోక్ చేశాను. అలా రికమెండేషన్ క్యాండిడేట్ బాగా. అలా వచ్చిన తర్వాత ఏది ఇంకా సాయి ఇంకా అన్న వీళ్ళందరితో ఇంకా పరిచయం పెంచుకొని అలా అయిన తర్వాత ఇంకా ఆయనతో పాటు కాస్ట్యూమ్స్ అండ్ మేకప్కి చెక్ అంటే ఆయనతో ట్రావెల్ అయ్యి కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ చూసుకున్నాను ఆన్ లొకేషన్. నీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? నీకు వాట్ డి యూ ఫీల్? అంటే హౌ డి యూ ఫీల్? అంటే స్టోరీ ఫస్ట్ టైం నేను అంటే నాగార్జున ఉన్న వీళ్ళందరూ చెప్తున్నారు, అంటే ఫస్ట్ టైం నేను విన్నాను. తర్వాత కార్తీక్ అన్న ఏంటంటే ప్రతి వాళ్ళు అందరినీ స్టోరీ ఒకసారి చూడండి, ఏమైనా ఉంటే చెప్పండి, ఏమైనా ఉంటే నాకు చెప్పండి, జస్ట్ మనం డిస్కస్ చేసుకుని చేద్దాం అంటూ అనేవారు. అలాగే అంటే ప్రతి దాని మీద ఇన్పుట్స్ ఆయన తీసుకోవడం, అంటే ఫస్ట్ నుంచి చాలా దగ్గరగా రిలేషన్ అనమాట. స్టోరీ అని కాకుండా అది అంటే స్టోరీ అని విడిగా చూడకుండా మేము వెళ్తున్న జర్నీలో దాన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని అందరు రిఫరెన్స్లు ఇవ్వడం, అలా దాన్ని ఇంప్రూవ్ చేసి ఒకేసారి వీళ్ళు అనుకుంది కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది ఎప్పుడైతే ఫైనల్గా అవుట్పుట్ ఇచ్చినప్పుడు అంటే మనం కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసాం, ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. ఇలాంటప్పుడు అంటే అది ఇంకా మామూలుగా చెప్పలేం, ఇంకా అంటే వర్డ్స్లో చెప్పలేం, కానీ ఒక డిఫరెంట్ తెలియని ఫీలింగ్ అనమాట సక్సెస్ అయిన తర్వాత. వెరీ నైస్. సాంబశివరావు గారు మైక్ ఇస్తా. ఆయన డైలాగ్ సాంబశివరావు కమాన్ చెప్పండి. ఆన్ సెట్ క్రౌడ్ని హ్యాండిల్ చేయడం, పోస్ట్ ప్రొడక్షన్లో నేను నాగార్జున డబ్బింగ్ ఫాలో అయ్యండి. ఎక్స్పీరియన్స్ వైజ్ చెప్పండి. బేసికలీ బిఫోర్ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందనగా ముందుగా మా ఆఫీస్లో సీన్ టు సీన్ ఎలా తీస్తున్నాం ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ అది నాకు చాలా మంచి హెల్ప్ అయింది. అది నాకు బాగా క్లారిటీ ఉండేది. మా టీం అందరికీ వాట్ నెక్స్ట్ ఏం తీస్తున్నామని డైరెక్టర్ మాకు అందరికి ముందే చెప్పేవాడు. దానివల్ల అది మంచి ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతున్నాను నేను. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ రివ్యూస్ వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపించింది? వాట్ డిడ్ యూ ఫీల్? అంటే అది అతిశయోక్తి కాదు, కానీ నేను ముందే ఇది చాలా పెద్ద హిట్ అవుద్దని మా టీం అందరం చాలా ఘనంగా నమ్మాం, గట్టిగా నమ్మేశారు, చాలా నమ్మాం. అసలు అంటే ఎక్కడా కూడా ఒక్క చిన్న లైక్స్ బటన్స్ ఉంటాయి కదా, అందులో ఒక్క అన్లైక్ కూడా పడదు, అనంత నమ్మకం మాకు. అందువల్ల మాకు ఇది పెద్ద ఆశ్చర్యం ఆప్షన్ తీశారు మీరు. అంటే ఈ సక్సెస్ మాకు ఆశ్చర్యం కాదు, నమ్మాము. అంతే ప్లాన్ చేసావు ఈ సక్సెస్ అంటే మా అందరికీ అంత నమ్మకం అని. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు, సో మీరు ఎలా వచ్చారు? వాట్ డి యూ టేక్ కేర్ ఆఫ్? నా పేరు ప్రవీణ్. నేను మూవీలో ఐ టుక్ కేర్ ఆఫ్ యాక్షన్ కంటిన్యూటీ అండ్ కంప్లీట్ డాక్యుమెంటేషన్. లైక్ ఇంగ్లీష్లో ఏమైనా కావాలంటే నేను చేసాను డాక్యుమెంటేషన్. నాకు మూవీ అంటే మూవీ మోర్ దెన్ మూవీ ఇట్స్ లైక్ అన్ ఇమోషనల్ అటాచ్మెంట్ సార్. ఎందుకంటే నేను కార్తిక్ని ఫస్ట్ టైం 2017లో అది కలిసాను. సో ఐ మూవ్ బ్యాక్ టు ఇండియా అండ్ వాంట్ టు గో ఇన్ టు మూవీస్. యా, సో కార్తిక్ వాజ్ లైక్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ది డిస్కస్. అని అనుకోకుండా తను కలిసాను ఫ్రమ్ ద ట్రావెల్, అంటే ఫ్రమ్ 2018లో తను స్టోరీ నరేట్ చేశారు. అప్పటి నుంచి స్టోరీతో ట్రావెల్ అవుతున్నాను. అండ్ ఆ టైంలో లైక్ తను కార్తిక్ పడుతున్న స్ట్రగుల్స్, అంటే వేరే వేరే ప్రొడ్యూసర్స్కి తను చేస్తూ హీరోస్ మారుతూ అన్నీ మారుతూ తన స్ట్రగుల్స్ చూసినప్పుడు అబ్బాయి అంటే ఇండస్ట్రీలో ఇంత స్ట్రగుల్ ఉంటుందా
అని ఉంది. కానీ బట్ ఫస్ట్ ఫ్రమ్ డే వన్ నుంచి ఆ స్టోరీ అంత బలంగా ఉంది సార్. అంటే ఎవరు మధ్యలో నేను బయటకు వెళ్ళి వేరే సినిమాలు చేసుకొచ్చినా ఆ స్టోరీ పవర్ వాజ్ ఆల్వేస్ దేర్. దట్ వాజ్ గ్రాబింగ్. అండ్ కార్తిక్ స్ట్రగుల్ చూసాక వాట్ ఎవర్ ఇట్ ఈస్ తనకు సక్సెస్ రావాలి. ఎందుకంటే తనలో ఉండడానికి ఈజ్ గోయింగ్ గో టు వెరీ బిగ్ స్టేజ్కి వెళ్తారు. అండ్ ద మూవీ ఎక్స్పీరియన్సెస్ లైక్ ఫ్రమ్ కార్తిక్ తను హరీష్ చెప్పినట్టు ఈ గేవ్ ద ఫ్రీడమ్ సార్. అంటే ఆ డిపార్ట్మెంట్లో ఇది ఎవరు వెళ్ళి ఏదైనా మాట్లాడచ్చు, యూ కెన్ గివ్ అన్ ఒపీనియన్. సో ఈ టేక్స్ ఇన్ దట్ ఒపీనియన్ ఆల్సో. సో దట్స్ వండర్ఫుల్. అంటే సో ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ ఎవరైనా లైక్ ఇన్ మూవీ ఇండస్ట్రీ ఇఫ్ యూ వాంట్ లెర్న్ వర్క్, అది కార్తిక్ లాంటి డైరెక్టర్ దగ్గర యూ కెన్ లెర్న్ వర్క్ సార్. గోగారు సార్ రెడీ 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 కమాన్ వాయిస్. అరే ఆ స్మోక్ ఏదా ఆజా మోటివేట్స్ రాలేదు. రెడీ రెడీ అనే వర్డ్ నాకు సెట్లో ఇంట్లో కూడా ఇంకా రెడీ రెడీ సార్. ఏదన్నా తినాలన్నా ఏదన్నా రెడీ రెడీ చలో రెడీ 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 అది ఊతపదం ఎలా మారిపోయింది. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు సినిమాకి ఎలా వచ్చారు? మీరు ఇంతకు ముందర చేసిన సినిమాలు సైరా నరసింహారెడ్డి అవన్నీ పెద్ద సినిమాలు చేశారు. లైక్ సోలో బతికే నుంచి మీరు ఈ సినిమా ఈ బ్యానర్తో ఉన్నారు. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి విత్ దిస్ ఫిల్మ్? నేను గోగు అండి, ఈజ్ అ కో డైరెక్టర్ యాక్చువల్గా. సార్ యాక్చువల్గా నేను సైరా తర్వాత సోలో బతుకు వచ్చాను. సోలో బతుకు చేస్తున్నప్పుడు మన వైజాగ్ స్కెడ్యూల్లో చేస్తున్నప్పుడు కార్తీక్ వచ్చాడు. యాక్చువల్గా కార్తీక్ రిక్కీ చేసుకుంటూ స్క్రిప్ట్ రైట్ చేశాడు. యాక్చువల్గా అరకు పాడేరు లొకేషన్స్కి వెళ్ళి స్క్రిప్ట్ రైట్ చేశాడు. యాక్చువల్గా మన ఫైట్ సీక్వెన్స్ అవుతుంటే వెళ్ళాడు, చూశాడు. అక్కడ నుంచి నేను తెలుసు వీఆర్ అంటే సేమ్ ఆఫీస్లో ఉండే కదా, అక్కడ నుంచి తెలుసు. తర్వాత నేను సోలో బతుకు తర్వాత నేను కథ రాసుకున్నాను, డైరెక్షన్కి వెళ్దాం అనుకున్నాను. యాక్చువల్గా అదే ఆఫ్టర్ దట్ కార్తీక్ అడిగాడు యాక్చువల్గా మీరు చేస్తారా అని. సో నాది స్టోరీ అయిపోయింది కదా, ఓకే చలో ట్రై చేసుకుంటూ ఉండొచ్చులే అని కార్తీక్తో ట్రావెల్ స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ టైం అంటే సోలో బతుకు తర్వాత గ్యాప్ తీసుకున్నాను కదా, గ్యాప్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆఫీస్కి వస్తే ఆఫీస్ అంతా మారిపోయింది. యాక్చువల్గా మొత్తం లైక్ మన సినిమాలో ఎలాగ ఉంటుందో అలాగా ఒక కాకి ఒక బోర్డ్ సైడ్ చూస్తే మొత్తం హర్రర్ కైండ్ ఆఫ్ అవన్నీ టోటల్గా మార్చేసారు. చేతబడి దానిలాగా ఉందా మొత్తం చేతబడి చేస్తే ఎలాగ ఉంటుందో అన్ని పిక్చర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిక్చర్స్ తీసి గోలోకి వచ్చినట్టు ఉంది. ఎగ్జాక్ట్ మన కేవ్కి వెళ్తే ఎలా భయపడ్డామో ఆల్మోస్ట్ అక్కడ కూడా స్మోక్ ఉందా? ఒక స్మోక్ ఎక్సెప్ట్ స్మోక్ అంతే ఉంది. సేమ్ లైట్ మూడు ఆ కైండ్ ఆఫ్ ఉంటుండే ఆఫీస్లో కూడా మొత్తం. అంటే క్లీన్గా అబ్జర్వ్ చేసి ఒక్కొక్కటి ఏం కావాలనేది ప్రీ ప్రొడక్షన్లోనే చేసి పెట్టుకున్నారు సార్. యాక్చువల్గా సెట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా నైస్ ఎక్స్పీరియన్స్ సార్. యాక్చువల్గా మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది యాక్చువల్గా. సో సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత హౌ డు యూ ఫీల్? అంటే నేను ఈ సినిమా పనిచేశాను రా అని చెప్పి మీకు ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? సార్ నేను సక్సెస్లో భాగమైనందుకు సార్, జస్ట్ సక్సెస్లో ఒక భాగమైనందుకు నాకు ఎన్నో ఫోన్ కాల్స్. అంటే ఫెయిల్యూర్ సినిమాస్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినాను, దానికి చేసినాను. ఒక సక్సెస్ అదే బ్లాక్ బస్టర్ సినిమా, ఇనానమస్గా బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దానికి అంటే నా ఎక్స్పీరియన్స్ ఎవరికి షేర్ చేసుకోవాలో మా ఇంట్లో ఫ్యామిలీతో నేను షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా వాళ్ళు కాకుండా నా ఫ్రెండ్స్ ఎప్పుడు చేయని ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి అరే సూపర్ సినిమా చేశారు బాబు, సూపర్ సినిమా చేశారు. అది మర్చిపోలేని విషయం సార్. యాక్చువల్గా ఇంత ట్రావెల్లో ఇది బెస్ట్ అదని అది చెప్పచ్చు. యాక్చువల్గా నాని నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా పేరు నాని అండి, నేను అసోసియేట్ డైరెక్టర్గా ఈ సినిమాకి వర్క్ చేశాను. అయితే నేను ఈ సినిమాకి చేయకముందు నేను హనుమాన్ సినిమా చేస్తున్నాను, అది అయిపోవచ్చింది. అయితే నాగేంద్ర గారు నాకు ఫోన్ చేసి నాని ఇలా సాయి ధర్మతేజ గారు సినిమా చేయాలి మన కార్తిక్ గారు ఎస్విసిసి అంటే ఓకే సార్ అనేసి నేను ఆఫీస్కి వెళ్ళను అనేసి మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళండి. వెళ్ళినప్పుడు అనిల్ రాజా వీళ్ళందరూ ఉన్నారు, సాయి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని కథ చెప్పారన్నమాట. ఫస్ట్ సెట్స్కి వచ్చేసరికి ఏంటంటే సార్ మనకి ఫస్ట్ మనం పార్వత హౌస్ చేసాం. అయితే ఫుల్ మనకి విలేజ్ బ్యాక్డ్రాప్ కావాలి, దానికి ఇక్కడున్న ప్రాపర్టీ సెట్ ప్రాపర్టీస్లో ఎక్కడ 1989 అవునండి
ఇక్కడున్న ప్రాపర్టీస్ ఇక్కడ సెట్ ప్రాపర్టీలో ఉన్న ఏ ప్రాపర్టీస్లోనూ కూడా లేవు. అయితే నేను ఇక్కడి నుంచి 160 కిలోమీటర్లు దూరం విలేజ్, అక్కడ వేరే సినిమా జరుగుతుంది. అయితే నాగేంద్ర గారు నాకు ఫోన్ చేసి, నాని ఇక్కడ మనకు కావాల్సిన ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి విలేజ్లో, ప్రతి ఇంటికి వెళ్ళి ఏదో ఒక ప్రాపర్టీ కలెక్ట్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది అనేసి అంటే, నేను పర్సనల్గా కంపెనీకి కూడా తెలియకుండా నేను వెళ్ళి ఆ ఊరు 160 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ప్రాపర్టీ, అక్కడ ఒక 500 వాళ్ళ మొత్తం ఒక 70,000 పెట్టి మొత్తం ప్రాపర్టీ కలెక్ట్ చేశాను. పెద్ద పెద్ద కుండలు మనం దానికి సంబంధించి. అది హౌస్ అంత బాగా రావడానికి కారణం ఏంటంటే ఆ విలేజ్ వెళ్ళి ప్రాపర్టీ కలెక్ట్ చేయడం వల్ల హౌస్ అంత బాగా వచ్చింది. మిగతా సెట్లు అంటే మీరు చూసిందే అన్నీ భయపెట్టే సెట్. ఆ కేవ్స్ నేను జీవితంలో మర్చిపోను తెలుసా. అబాండన్ హౌస్ సెట్ వేసినప్పుడు దానికి కళ్ళు కూడా ఉన్నాయి. అవును సినిమా అవును ఉన్నాయి. పైన కళ్ళు ఉంటాయి. అది ఎవరు అబ్జర్వ్ చేయరా. నువ్వు అది వేసినప్పుడు ఆ సెట్ వేసినప్పుడు నీకు ఎలా అనిపించింది? అయితే ఫస్ట్ అది అనుకోలేదండి, మామూలు ప్లెయిన్గానే ఇల్లు ఉంటుంది అనేసి అనుకొని నేను మామూలుగా అన్నీ చేపించేసాను. నేను నాగేంద్ర గారు బయటికి వెళ్ళి వచ్చేలోపు నేను చేపిస్తే లేదు మనకి ఇలా కావాలి, ఒక ఐలాగా కావాలి అనేసి అప్పటికప్పుడు స్కెచ్ చేసి ఇలా కావాలని చెప్తే అప్పుడు దాన్ని మళ్ళీ మార్చి చేయాల్సి వచ్చిందండి. మళ్ళీ దాని ఆ పాతకాలం ఇల్లుతో అక్కడ చేశారు. అవునండి. సూపర్. ఈవెన్ నాగేంద్ర సార్ యాక్చువల్గా మన సర్పంచ్ హౌస్లో ఒక ఆర్ట్ ఉంటుంది యాక్చువల్గా, అంటే 2 షేడ్స్ క్యారెక్టర్, 2 షేడ్స్ క్యారెక్టరు. అతను ఏదో పెట్టాలి, ఏదో కావాలి, డైరెక్టర్ ఏదో చెప్పాడు యాక్చువల్గా ఇది కైండ్ ఆఫ్ ఏదో కావాలి అని చెప్తే అతను థింక్ చేసి 2 షేడ్స్ ఉండాలి. ఒక క్యారెక్టర్ 2 షేడ్స్ ఎలా ఉండాలంటే కూల్ అండ్ వామ్ కైండ్ ఆఫ్ ఏదో ఆర్ట్ వేసి అది పెట్టాడు యాక్చువల్గా. అది సార్ అసలు వెరీ డీటెయిల్ వర్క్ చేశాడు సార్ ఆయన. చాలా బాగా చేశారు. అది 1 డేలో వేసారు సార్. అది 1 డేలో. అమ్మో నేను కానీ చేస్తే ఇంకంతే డెఫినెట్. ఏది డియర్ కరెక్ట్. ఆ కన్ను దగ్గర నుంచి తీస్తారు. అప్పో అసలు అది బెంగళూరు నుంచి తెప్పించాను. డియర్ అది సైరా మూవీకి చేసిన ఆయన ఉన్నారు, ఆయన కాంటాక్ట్ తీసుకొని అది కార్తీక్ గారు పర్టికులర్గా చెప్పారన్నమాట. కార్తీక్ గారు నేను ఐలాన్ షార్ట్ పెడతాను, నాకు ఒక డియర్ కావాలి అని. అది కావాలన్నారు, అలానే తెప్పించుకొచ్చామండి దాన్ని. సూపర్ వెరీ నైస్. సో సినిమా సక్సెస్ అయింది కదా. అవునండి. సో అది అరేంజ్ చేస్తాం. నీకు ఫోన్ కాల్స్ వచ్చాయా? చాలా మెసేజ్లు వచ్చినాయండి, ఫోన్ కాల్స్ వచ్చినాయి. సో నేను ఫస్ట్ డే 21st ఫస్ట్ డే నేను ఊర్లో ఉన్నాను. ఊర్లో ఫస్ట్ షోకి వెళ్ళలేకపోయాను, తర్వాత వెళ్ళా 2:33కి షోకి. నేను సినిమా చూస్తున్నా, నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే దొరకపోవడం నీ అదృష్టం. అదే నీ సక్సెస్. ఏదండి? టికెట్లు దొరకపోవడం నీ సక్సెస్. యాక్చువల్లీ టికెట్ లేవు. అక్కడ మేనేజర్తో మాట్లాడి ఓరే బాబా ఈ సినిమా నేనే చేశాను, పక్కన ఎక్కడ నుంచొని చూస్తాను అనేసి వెళ్ళాను. కదా ఓకే సీట్ అయితే ఉందిలేండి. నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో అటు చూస్తూ వాడు అమ్మ ఇవన్నీ ఎక్కడ తెచ్చారా బాబు, పాత ఇవన్నీ ఎక్కడ కొట్టుకొచ్చారా ఇవన్నీ తాయెత్తులు అని బ్యాక్గ్రౌండ్లో చాలా ఫుల్ థియేటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి జనాలు. కృష్ణ గారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? నా పేరు కృష్ణ అండి, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ని. ఏంటంటే నేను నాగేంద్ర గారు చెప్పి దీనికి చేయాలని చెప్పారండి. సరే సార్ అని చెప్పి ఆయన ప్రాపర్టీస్ కానీ ఏమన్నా స్కెచెస్ అవన్నీ పర్ఫెక్ట్గా చూపి ఇలా రావాలని క్లియర్గా చెప్పేసి మాకు ఇట్లా కావాలన్నారండి. దానివల్ల మేము చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా డే అండ్ నైట్లు కొన్ని నైట్లు కూడా చేసామండి. నైట్లు కూడా చాలా డెప్త్గా రావాలని డిజైన్స్ కానీ ఈ దీన్ని కాకి రెక్కలు ఇలాంటివి కట్టి తర్వాత ఓడలతో అల్లి తాళ్ళతోటి ఇవన్నీ షేప్ చేసండి. తర్వాత ఆ షేప్ కొమ్మలు కానీ అలాంటివన్నీ గ్యాదర్ చేసి మొత్తం పెయింటింగ్స్ కానీ అన్నీ వాళ్ళు అక్కడక్కడ డెప్త్ పెట్టి చేయడం జరిగింది సార్. సో అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ సినిమా చూసి అదిరిపోయింది, ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్, డైరెక్షన్ చెప్పి చెప్తారు, విన్నారు కదా. మీకేమనిపిస్తుందండి? లైక్ మీరు ఆర్ట్ వర్క్ అంత అప్రిసియేషన్ వచ్చేసరికి మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నాకు అంటే ఫస్ట్ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా నేను హనుమాన్ సినిమా చేశానండి. అది కొంచెం లాంగ్ టైం తీసుకుంది. తర్వాత ఈ సినిమాకి చేశాను. ఫస్ట్ నా సినిమా రిలీజ్ అండి, ఇది ఫస్ట్ సినిమా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సూపర్. కాగడాల కోటి షూటింగ్ చేస్తున్నప్పుడు నీకు ఏంటి ఎలా అనిపించింది? నీ పేరు మార్చేశారు కదా. అవును సార్, మా ఊర్లో ఇప్పుడు పోతే కాగడాల కోటి వచ్చిండు. కాగడాలు సో నీ
మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సినిమా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది సార్. అసలు ఏది చేస్తున్నా కూడా స్పెషల్గా మనం ఏదైనా పని చేస్తున్నా కూడా అసలు ఇంట్రెస్ట్గా అసలు అందులో నీలమై ఏదైనా కావాలన్నా డైరెక్టర్ గారు ఏదైనా కావాలన్నా కూడా మా సార్ ఏదైనా చెప్పినా కూడా ఓపికతో ఉంటే అంత హార్డ్ వర్క్ చేసి నైట్లు చేసి డే నైట్లు అయినా కూడా ఇంట్రెస్ట్గా అసలు మనం ఈగో ఫీలింగ్ పెట్టుకొని ఇంత నైట్ చేస్తున్నా కూడా సార్ ఇది అదే అని చెప్పేసి చెప్పారు అది అని అనుకోకుండా చాలా బాగా చేశాను సార్. ఎందుకంటే నచ్చింది, అంటే మనం చేస్తుంది పెద్ద సినిమా చాలా బాగా చేస్తున్నాం అని అనిపించింది సార్. చాలా బాగా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ అందరూ ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతుంటే అవును సార్ నేను కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్లో భాగస్వామ్యం అయ్యానని చెప్పి నీకు ఫీలింగ్ ఉంది కదా, అది ఎలా ఉంది అసలు? బాగుంది సార్, చాలా బాగుంది. అసలు మమ్మల్ని అసలు మామూలుగా ఆర్ట్ వర్క్ చేయగానే సినిమా అయిపోగానే ఏరే సినిమాకి వెళ్ళిపోతాం సార్. ఏరే సినిమాకి వెళ్ళిపోతాం, ఇంకా బిజీలో వెళ్ళిపోతాం. కానీ ఇంత గుర్తింపు రావడం అనేది చాలా గ్రేట్ సార్. అసలు మా సార్ చాలా కష్టపడరు, మా నాని అన్న, మా కృష్ణ అన్న చాలా సపోర్ట్ చేశారు సార్ మాకు ఏదైనా. మీతో పాటు ఉన్న మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పేరు కూడా చెప్పు. మహేష్ తమ్ముడు అబ్బాయి. అవునవును, మా తమ్ముడు, మా బ్రదర్ మహేష్ చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. చాలామంది మహేష్, కృష్ణ, రాజు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు సార్. చాలామంది హార్డ్ వర్క్ చేశారు సార్. మా అన్న చెప్పేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగుంది సార్. మా అన్న ఇంత సపోర్ట్ చేయకపోతే మేము చేయలేం సార్. ఇప్పుడు మా పైన వాళ్ళు కూడా మాకు స్మోక్ పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది? ఆ స్మోక్ మెషిన్లు, ఆ స్మోక్ మెషిన్ కాకుండా బాండీ కాకుండా మళ్ళీ కాగడాలు. అవును సార్, బాండీ అసలు ఎప్పుడు ఏదైనా సినిమాకు వాడితే కొద్దిగా వాడతాం సార్, అంత మాత్రం అయితే అరే కేవ్స్లో వాడాము స్మోక్, మళ్ళీ క్లైమాక్స్, మళ్ళీ ఆ ఫైట్ సీక్వెన్స్, మళ్ళీ అబ్బా ప్రతి నైట్ స్మోక్, అదే 6 మిషన్లు కంపల్సరీ అది మాత్రం ఉంటుంది. మా డిపార్ట్మెంట్లో ఎవరు కూడా గుడ్డిగా పనిచేయొద్దని సీన్ పేపర్ అలా వచ్చేది కదా, వీళ్ళందరినీ పక్కకు తీసుకెళ్ళి ఈరోజు ఇది జరుగుతుందిరా అనేసి సీన్ వివరించేవాడిని వీళ్ళకి, ఎవరు గుడ్డిగా పనిచేయొద్దని. అంత నిజం, అంత అలా వర్క్ చేసాం ఈ సినిమాకి మేమైతే. వీళ్ళు సడన్గా వెళ్ళిపోయి ఏదేదో చేసేస్తూ ఉంటారు, అలా వద్దు, ఒరే రండి ఇక్కడ రండి అనేసి పక్కకి తీసుకెళ్ళి ఇక్కడ ఈ సీన్ జరుగుతుందిరా, దీనికి ఏం కావాలో అయ్యే తీసుకురండి, ఎక్కువ ఏమి ప్రాపర్టీ తేవద్దు, ఇక్కడ ఏది కావాలో అదే అనేసి వాళ్ళని బాగా మోటివేషన్ చేసి ఓన్లీ ఏం జరుగుతుంది లొకేషన్లో అంతవరకే పని చేయించేవాళ్ళం, ఎక్స్ట్రా పనులు ఏమీ చేయించేవాళ్ళం కాదు. సూపర్ బా సూపర్. అన్నింటికన్నా బెస్ట్ మాత్రం అరకు పాడారు. అక్కడ మొత్తం చాలా వరకు మీకు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. అది చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అది ఒరిజినల్ లొకేషన్స్లో దానికి తగ్గట్టు మళ్ళీ ఆ ఊర్లు వెళ్ళి ప్రాపర్టీస్ కలెక్ట్ చేసుకొని అవన్నీ అక్కడక్కడ చెక్ చేసామండి మొత్తం. తర్వాత ఈ లొకేషన్స్ వచ్చేసి మనకి ఎలా కావాలో అలాంటి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మనకు అందుబాటులో అండి, మళ్ళీ ఎక్కువ లాంగ్లో కాకుండా ఆ లొకేషన్ సెలెక్ట్ చేయటం శ్యామ్ గారు కానీ నేను మా మదర్ క్యారెక్టరు అభినవ్ గోమటం కార్లో ఊరు ఎంటర్ అవుతాం, ఆ కాక్ కొడుతుంది, ఆ కాక్ కొట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక విగ్రహం ఉంటుంది. విగ్రహం చేసింది ఎవరు? విగ్రహం చేసింది నాగేంద్ర గారు అండి. ఆయన తర్వాత పర్సన్ రమ్మని చెప్తారండి. ఆయన చేయించామండి. నాకు ఆ విగ్రహం చూసి మా కార్తిక్ గారు సార్ ఈ విగ్రహం నిజంగా ఉంది సార్, నిజంగా ఉందండి, అసలుకే మనకు భయం ఎక్కువ, నిజంగా ఉందా అసలు భయం మామూలుగా అడుకోలేదా మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా? యాక్చువల్ అన్న ఒక మెమరీ సార్, అది ఆ విగ్రహం నాగేంద్ర గారు హైదరాబాద్ నుంచి తెప్పించి మొహం బాగా రాలేదని మనం షూటింగ్ చేస్తుంటే ఇటు పక్క పార్కింగ్ కార్లు వ్యాన్స్ అవన్నీ పెడతాం కదా, అక్కడ కూర్చుని ఆయన చెక్కుతో కూర్చున్నారు థర్మాకోల్ది, అక్కడ కూర్చుని ఫేస్ నాకు సమంగా రాలేదు, నేను అనుకున్నట్టు రాలేదని బ్లేడ్ తీసుకుని అక్కడ చెక్కుతో కూర్చున్నాడు. ఒక హాఫ్ డే అంతా ఆయన అక్కడే కూర్చుని ఉన్నాడు. అలాగా ఇంకో మెమరీ ఉందన్న, తేనెటీగలు గుట్టే గుర్తుందా? అస్సలు మామూలు మెమరీ కాదన్న. యాక్చువల్లీ ఎక్కడో షూటింగ్ జరుగుతుంది కింద, మేము ఎక్కడో పైన ఉన్నాము, అక్కడ తేనెటీగలు వేసాయి లంచ్ టైంలో. అది అందరం లాక్ అయిపోయాం, డిపార్ట్మెంట్ అందరం లాక్ అయిపోయాం. ఒక పక్క గౌగారు తిడుతున్నారు వాకిల్లో, ఎక్కడ తెచ్చారు రండి టైం అయిపోతుంది ఇక్కడ ప్రొడ్యూసర్ ఎంట పడుతున్నారు అని చెప్పి. ప్రసాద్ గారు వచ్చారు లంచ్ తర్వాత, అక్కడ పైన లొకేషన్ చూసి వచ్చాం. నెక్స్ట్ షాట్ విజయ్ మాస్టర్ అక్కడ చేయాలి చూసి వచ్చాం. మేము చూసి వచ్చాము, అప్పుడు ఏం లేదు యాక్చువల్గా. వచ్చిన తర్వాత మేము ఇక్కడ జీప్లో అలా వస్తూ ఉంటే అమ్మాయిలు అలా వెళ్తున్న షాట్ తీయాలి. రెడీ అంటే ఎవరు రావట్లేదు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వాకిలో రిప్లై ఇవ్వట్లేదు. ప్రసాద్ గారు వచ్చారు, ఏంటి ఎంతసేపు అయింది, బ్రేక్ అయిపోయి 1.5 గంట అవుతుంది ఇంకా రావట్లేదు ఏంటి అన్నారు. ఎవరు చెప్పట్లేదు. తర్వాత సతీష్ చెప్పాడు,
ఇక్కడ కందిరీగలు లేపారు ఎవరో మొత్తం వచ్చేస్తున్నాయి ఖర్చు చేస్తున్నాయి అని. అది ఆ రోజు చూడాలి యాక్చువల్గా. సాయి గుట్టాయి, వీడికి గుట్టాయి, అనిల్కి ఆల్మోస్ట్ పరిగెత్తాడు, పోయి కార్లు ఎక్కాడు. నన్ను సేవ్ చేయడానికి కార్తీక్ అన్న వచ్చాడు. నాకు తెలిసి కార్తీక్ ఏదో మంత్రం వేస్తుంటాడు, చేతపడేది చేస్తుంటాడు. అన్న వద్దు, ఆల్రెడీ మమ్మల్ని కుట్టిని, మీరు రావద్దు అక్కడ అంటే నేను మినిమం ఒక ½ అవర్ నా చుట్టూ మొత్తం అవి కింద కూర్చొని అన్నా. నేను మన సినిమాలో ఎలిమెంట్స్ అన్ని అలా కనపడుతుండే అన్న, కాకులు కానీ తేంటికలు కానీ మన సినిమాలో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపించాయి. యాక్చువల్ ఆర్ఫనేజ్ చేసేటప్పుడు ఏదో ఒక పక్షి కాకి అని అనుకోండి సంథింగ్, ఎవరినో ఒకళ్ళు హిట్ చేసి వెళ్ళేది సడన్గా వచ్చి రీల్. శ్యామ్ గారిని కూడా హిట్ చేసి కొట్టింది. అవును సేమ్ మన ముసలోడికి తలపైన ఎట్లా కొట్టిందో సేమ్ శ్యామ్ గారికి అది మరి బ్యాటా లేదనుకుంటే క్రో తెలియదు, పట్న కొట్టేసి వెళ్ళిపోయింది, బ్లడ్ వచ్చింది ఆయనకు. అన్న మేము చెన్న నేను రాత్రి వచ్చాను గుర్తుంది. అన్న చెన్నై మిక్సింగ్కి వెళ్ళాం కదా, అక్కడ కాకులు లిటరలీ కార్తిక్ గారు ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నారు, కాకు చాలా వాలిందన్న ఎదురుగా, కలవట్లేదు తీసుకున్నాడు ఆయన, కలవట్లేదు. ఇంకొకటి కాకులు కావు నడుస్తున్నాయి, చెట్టు ఉంది అక్కడ, కాకులు ఉన్నాయి దాని మీద. సేమ్ మన సెటప్ చెట్టు ఎలా ఉందో అలాంటి సెటప్ ఆ మిక్సింగ్ దాంట్లో కనిపిస్తుంది అన్న. అసలు మామూలుగా కాదు, ఎంటపడదు ఒక రకంగా మనకి సినిమా ఇట్టు ఇది లేకుండా ఒక రియలిస్టిక్ ఫీల్ తెప్పించాను. అవును, ఆ ఫీల్ అయితే మన దాంట్లో ఉన్న అన్ని అటాక్ చేసినట్టే సార్. తేనెటీగలు అటాక్ చేసాయి, మన పాడేరులో అటాక్ చేసాయి. క్రోస్ మన శ్యామ్ గారిని కానీ మన సతీష్ గారిని అక్కడ బిహెచ్ఏలో కొట్టేసినాయి యాక్చువల్గా. సో ఎవ్రీ ఇన్సిడెంట్ సినిమాలో ఉన్నది లైఫ్లో కూడా ఫేస్ చేసాం సినిమా షూటింగ్ టైంలో. కేవలం గ్రహణం రోజు గ్రహణం పాయింట్ ఉంది కదా మనకి, సేమ్ రోజు గ్రహణం. ఇంకొకటి సార్ స్కెడ్యూల్ ఎలా అంటే ఎంత యాక్సిడెంటల్గా అంటే మనం ఎవ్రీ టైమ్ నైట్ షూట్ చేసే టైము ఎవ్రీ టైం పౌర్ణమి సార్. క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ పౌర్ణమి, అది పౌర్ణమి. ఎంత అంటే యాక్సిడెంటల్ కదా స్కెడ్యూల్ అంటే మనం ఆర్టిస్ట్ల డేట్లు బట్టి దాన్ని బట్టి వేస్తాం కదా, అది అంత యాక్సిడెంటల్గా జరిగినా కానీ పౌర్ణమి మాత్రం వచ్చేసింది యాక్చువల్గా. ఇంకో మ్యాజిక్ ఏంటంటే 28th షూట్ స్టార్ట్ చేసాం, మళ్ళీ 28th రౌండ్ అప్. మార్చ్ 28th స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్, ఫినిషింగ్ ఆఫ్ మార్చ్ 28th. మళ్ళీ అంతకంటే పెద్ద రౌండ్ అప్ ఏమంటే మనం కమల్ కామరాజ్ గారితో డబ్బింగ్ స్టార్ట్ చేసాం. ఆయన లాస్ట్ డైలాగ్ చెప్పాడు మొన్న, అంత రౌండ్ అప్ ఏది అన్ని మ్యాజిక్స్ ఏనండి. కాదు, మీ ఆర్ట్ డిపార్ట్మెంట్లో మీరు అన్ని ముగ్గులు వేస్తున్నారు కదా, ముగ్గులు అవన్నీ ప్రాపర్టీస్ అన్ని పెట్టారు కదా, చేతబడి చేస్తున్నారు ఈ టీం వాళ్ళు అని చెప్పి మీకు ఏమైనా ఒక చిన్న డౌట్ వచ్చిందా? కాదు, మీరు అంతా ముగ్గులు వేశారు, అవన్నీ ఆ ప్రాపర్టీస్ పెట్టారు కదా, మీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చింది నిజంగా ఈ సినిమా టీం వాళ్ళు చేతబడి చేస్తారని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? అంటే అలాంటిది అయితే ఏం అనిపించలేదన్న. కాకపోతే కార్తీక్ గారు చెప్పినప్పుడు నాకు ఏదైనా డిఫరెంట్గా కావాలి, ఇక్కడ అమ్మాయి ఏదో చేస్తుంది అన్నప్పుడు సరే అనేసి నేనే ముగ్గేసి బొగ్గులు అవి పెట్టి అన్నం ముద్దలు కలిపి దాని మీద పసుపు కుంకుమ వేసి. మీరందరూ షాక్ అయిన విషయం మీకు గుర్తుందా? నేను గుర్తులేదా? నేను చెప్తా. కార్తీక్ నీకు కూడా షాకింగ్ అది. సో సినిమా షూటింగ్ జరుగుతుంది, మన క్లైమాక్స్ షూటింగ్, కెమెరా పెట్టారు, కెమెరా రెడీ కెమెరా యాక్షన్ అని చెప్పేసి కార్తీక్ చెప్పాడు. యాక్షన్ అయిపోయింది, అందరూ అలా చూస్తున్నారు, నేను అందరినీ చూసా, అందరూ ఒక చిన్న షాక్లో చూస్తున్నారు. కార్తీక్ ఒక్కడికే అర్థమైంది, నేను డైలాగ్ చెప్పలే, మైమ్ చేశా. సో ప్రతి ఒక్కళ్ళు అందరూ ఏంటి ఏదో చెప్పాడు, ఏం చెప్పాడు వినపట్లేదు మాకు, అరే నాగరావు దగ్గరికి వెళ్ళి కొద్దిగా సౌండ్ పెంచాడు, నువ్వు రఘు ఇద్దరు వచ్చి కొద్దిగా సౌండ్ పెంచాలి, నాకు అర్థం వినపట్లేదు నాకు, అరే నేను డైలాగ్ చెప్తే కదా మీకు వినపడడానికి. సో దట్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్. నా జీవితాన్ని ఎప్పుడు మర్చిపోయిందంటే ఈ సినిమాలో నేను మైమ్ చేస్తున్నా కానీ మొత్తం ఆర్టిస్టులు నాకు సపోర్ట్ చేశారు అందరూ. అంటే రాజీవ్ అన్న, సాయి చంద్ గారు, బ్రహ్మాజీ గారు, అజయ్ అన్న, సంయుక్త, కాకి నువ్వు మర్చిపోయినా కాకి ఒకటి, ఇంకోటి. సో వీళ్ళందరూ, శ్యామ్లా గారు, సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు, సోనియా, రవి, వీళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నాకు అంత ఐ వాజ్ ఏబుల్ టు జస్ట్ పర్ఫామ్.
అందరూ అనుకుంటారు ఏముందిలేరా ఇది అని చెప్పి, బట్ నాకు గుర్తుంది, ప్రతి ఒక్కరికి గుర్తుంది. ప్రతి ఆర్టిస్టు, ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు, కెమెరా డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు దే వర్ సపోర్టింగ్ మీ. నాకున్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాళ్ళందరూ సపోర్ట్ చేసేసరికి నాకు ఇట్ వాజ్ వన్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. I will not forget. I will not remember in my happy times, but in my sad times I will remember everybody's support. అందరూ గుర్తుంటారు. మీకు అంటే ఈరోజు టఫెస్ట్ షూట్ అనిపించింది ఎక్కడన్నా ఉందా సార్? మన 90 days షూట్లో ఉందండి. అంటే కేవ్స్, అది ఆల్రెడీ చెప్పారు, కేవ్స్లో స్మోక్ వల్ల మనం ఫేస్ చేసాం యాక్చువల్గా. క్లైమాక్స్ లాస్ట్ షాట్ అంటే సినిమా అయిపోయింది, అదే మన సినిమా లాస్ట్ షాట్. ఎగ్జాక్ట్లీ, అవును. సో మీరు యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డే వచ్చింది ఫస్ట్ షాట్. అవును, ఊరికి వచ్చిన ఫస్ట్ షాట్ ఆ ఇంట్లోకి. క్లైమాక్స్ లాస్ట్ షాట్. షూటింగ్ ఆర్డర్ కూడా అలా అయిపోయింది, అలా కుదిరింది. సో నాకు నిజంగా సినిమా అయిపోయిందా అని ఒక చిన్న గట్టి కొట్టేసింది. ఆ రియలైజేషన్ కానీ అది తెలుసుకోవడం కానీ అది తెలియని ఒక అటాచ్మెంట్ ఈ సినిమాతో. అంటే ఫర్ వాట్ ఐ హ్యావ్ సీన్ టు వాట్ ఐఎమ్ సీయింగ్ రైట్ నౌ, వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ, నాకు ఒక తెలియని ఒక అటాచ్మెంట్. ఈ సెట్లో మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో తెలీదు, ఎప్పుడు అవుతుందో తెలీదు. ఇంత బ్యూటిఫుల్గా ఉండే సెట్ కానివ్వండి, ఇంత బ్యూటిఫుల్గా ఉండే టెక్నీషియన్స్ కానివ్వండి, అందరూ కష్టపడ్డారు. అంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక గుర్తింపు వచ్చింది. అవును సార్. కెమెరాకి కెమెరా, ఆర్ట్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అలాగే కాస్ట్యూమ్స్, ఎవ్రీ 24 క్రాఫ్ట్స్ గుర్తింపు వచ్చింది. అండ్ ఇట్ ఇస్ సచ్ అ హ్యాపీ ఫీలింగ్ ఫర్ మీ, బికాస్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చింది. నాకు ప్రతి సినిమాకి వస్తుంది ఆఫ్ కోర్స్, కాకపోతే ఆ డిపార్ట్మెంట్ హెడ్స్కో లేకపోతే వాళ్ళకో వీళ్ళకో వస్తుంది. ఇదేంటంటే పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరికీ గుర్తింపు వచ్చింది. దట్ ఈస్ సంథింగ్ విచ్ గేమ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదని చెప్పి అన్నా. ఎందుకంటే అందరూ భాగస్వాములే, అందరూ కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. సో ఐ ఫీల్ దట్ ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదు, మన అందరిది కాదు, ఇండస్ట్రీ మొత్తం అందరిది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. అదైతే నేను చాలా గట్టిగా నమ్ముతాను. మీరు అంటే ఇంతకుముందు అందరు సీనియర్ డైరెక్టర్లతో చేశారు సార్, సుబ్బుతో స్టార్ట్ చేశారు జర్నీ, డెబ్యూ డైరెక్టర్స్ తోటి. మీరు అంటే సీనియర్ డైరెక్టర్స్ తోటి చేశారు, ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్స్ చేస్తున్నారు సార్. డెబ్యూ డైరెక్టర్స్ సక్సెస్ ఇస్తున్నారు కంటిన్యూ. జయంత్ కూడా, నెక్స్ట్ జయంత్ కూడా ఉన్నాడు. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే వీళ్ళు డిఫరెన్స్, అంటే వాళ్ళేమో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఒక సైడ్ చెప్పేస్తారు, వీళ్ళు అంటే స్టార్టింగ్లో భయం ఉండొచ్చు, అప్రోచ్ అవ్వడానికి భయం ఉండొచ్చు, లేకపోతే అంటే ఇది షార్ట్ ఓకే కాకపోతే ఇంకోటి 1 more అడగాలన్నా అది ఉంటుంది. మీ దగ్గర అది ఉండదు యాక్చువల్గా. 1 more కాకపోతే 1 more అంటే ఇమీడియట్గా మీరు రెడీగా ఉంటారు యాక్చువల్గా. అంటే వాళ్ళకి అలా ఉంటుంది కదా ఇన్నర్గా. నాకేంటంటే గోగు గారు, నాకు ప్రతి సినిమా నా ఫస్ట్ సినిమా, నా మొదటి సినిమాలో ఎలాగైతే నేను పనిచేశానో ప్రతి సినిమాకి అలాగే పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఇప్పటికీ అందుకే నేను సెట్లో ఫోన్ వాడను. అవును సార్. నేను మీతో హ్యాపీగా కూర్చొని మాట్లాడతాను. నేను అందుకే నేను జోకులు వేసేది ఎందుకంటే ఇట్ విల్ బ్రేక్ ది ఐస్. ఇది పోద్ది. అందరితో కలిసి జోకులు వేస్తాను, అందరితో కలిసి టీ తాగుతాను. ఎందుకంటే నాకు ఆ హీరోన అది సినిమా వరకే. అవును సార్. బయట కట్ చేస్తే నేను ఒక మామూలు మనిషిని. నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, జుట్టు ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి. సో ఐ మీన్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. సో ఆ హ్యూమన్ నాకేంటంటే నాకు నవ్వుతూ ఉంటే అదొక హ్యాపీనెస్. నా వల్ల అందరు నవ్వారు, లేదా నా వల్ల అంటే నా మీద జోక్ వేస్తున్నాను కానీ నాకు నవ్వితే చాలు. ఐ వాంట్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేకింగ్ దమ్ స్మైల్ ఆర్ మేకింగ్ దమ్ లాఫ్. అది కరెక్ట్ సార్. ఎందుకంటే మేము టోటల్ టీమ్ అంతా లైక్ ఓ బ్రదర్ ఆ కైండ్ ఆఫ్లోనే ఉన్నాం అందరు యాక్చువల్గా. ఏ రోజు కూడా అమ్మ హీరో గారు వస్తున్నారు, అది బ్రదర్ వస్తున్నారు, అటాచ్మెంట్ ఏదైనా ఉన్న ప్రాబ్లం ఉన్నా చెప్పుకుంటే సాల్వ్ అవుతుందని కైండ్ ఆఫ్లోనే ఫీల్ అయ్యాం అందరం మేము. నాకు కూడా ఆ ఫీలింగ్ ఇష్టం అండి నాకు. అంతేగాని హీరో వచ్చాడు సెట్లోకి మనం ఉలికి పడాలి, నాకు భయం వేస్తాను. ఉలికి పడితే వాళ్ళు ఉలికి పడితే నాకు హ్యాపీనెస్ ఏంటంటే మీరు అందరు నన్ను తేజు అని పిలిస్తే నేను మీ వర్డ్ని అని చెప్పి నాకు హ్యాపీనెస్. దట్స్ వాట్ ఐ ఫీల్. సో మీరు ఏంటంటే డెఫినెట్లీ మీరు అందరు కష్టపడి మంచి కథలు రాసుకోండి, తొందరపడద్దు. మీకు ప్రపంచంలో ఉన్న టైం అంతా ఉంది, కథలు రాసుకోండి, బుక్స్ చదవండి. మీకు బాగా బోర్ కొడితే బుక్స్ చదవండి. మీరు ఒకవేళ సినిమా చేసి వచ్చి మీరు ఒక సినిమా ఫ్లాప్ అయినా కానీ మీరు ఖాళీగా ఉంటే పుస్తకాలు చదవండి. ఆర్ట్ డిపార్ట్మెంట్, మీరు కాబోయే ఆర్ట్ డైరెక్టర్స్, నేను అలాగే చూస్తాను మిమ్మల్ని. సో మీరు అందరు కష్టపడి మీరు బాగా స్కెచ్లు వేసుకోండి. మీ వల్ల స్కెచ్లు కాకపోతే మరి కావాలంటే మీరు పింట్రెస్ట్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది తెలుసా మీకు? ఉంది తెలుసా? సో దాంట్లో నుంచి ఒక ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోండి. దాని తగ్గట్టు మీరు ఇంప్లై చేసుకోండి అవన్నీ.
ట్రై చేయండి. సో ప్లీజ్ మమ్మల్ని ఎలా అయితే మీరు ఇన్స్పైర్ చేశారో మీరు కూడా ఇన్స్పైర్ అయిపోయి అలా వేరే వాళ్ళని చూసి మీరు చేయండి, సినిమాలు చేయండి. ఐ వాంట్ ఓన్లీ దట్. మీరందరూ బాగా డైరెక్టర్స్ అయిపోతే రేపు పొద్దున్న నా దగ్గరికి వస్తారు, కథ చెప్తారని చెప్పి నేను చిన్న ఆశ ఉంది. సో డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఎందుకంటే మీరు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వెరైటీ కథలు పట్టుకొని వస్తారు. ఇన్ని రోజులు నాకు టైం పట్టింది, ఎందుకంటే నేను ఎదగాలి. ఎదిగితే కానీ నేను వేరే వాళ్ళకి నేను హ్యాండ్ ఇవ్వలేను. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇట్ టుక్ మీ దట్ ఆల్ దోస్ ఫిల్మ్స్ ఫర్ మీ టు సే విల్ గో విత్ దెమ్. నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి నాకు టైం పట్టినా కానీ నాకు ఎందుకంటే నేను నా సొంతంగా ఎదిగి నేను సొంతంగా దెబ్బలు తిని దాని నుంచి బయటికి రావాలి. అప్పుడు నేను ఛాన్స్ ఇస్తే కొద్దిగా వాళ్ళకి కొద్దిగా క్వశ్చనింగ్ లాగా ఉంటుంది. అండ్ దట్స్ రీజన్ ఐ టుక్ సమ్ టైమ్. బట్ డెఫినెట్లీ కొత్త వాళ్ళకి డెఫినెట్లీ ఛాన్స్ ఇస్తాను. అందరూ నా వాళ్ళే, ఎవరు ఏం కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.